ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సాంఖ్యంలో ఇప్పుడు ప్రేయర్ ఉంటుందన్న ఒకసారి. కపిలాయ నమస్తస్మై. చెప్పు నాన్న, ప్రేయర్ చెప్పు. కపిలాయ నమస్తస్మై యేనా విద్యో దదౌ జగతిమగ్నే. కపిలాయ నమస్తస్మై యేనా విద్యో దదౌ జగతిమగ్నే. కారుణ్యాత్ సాంఖ్యమయీ నౌరీవా విహితా ప్రతరణాయ. విహితా ప్రతరణాయ. ఈ సాంఖ్య దర్శనంలో మనకి మొట్టమొదటగా దర్శన శాస్త్రాలన్నిటిలో కూడా మొట్టమొదటి దర్శన శాస్త్రం సాంఖ్య దర్శనం. ఈ సాంఖ్య దర్శనము మనకి ఎవరు అంటే దీనికి రచయిత కపిలాచార్య, కపిల మహాముని అన్నమాట. దాంట్లో మనకి సాంఖ్య దర్శనంలో ముఖ్యమైనటువంటి విషయాల్ని వేరు చేసి సాంఖ్య కారికగా రాశారు. ఈయన ఈశ్వర కృష్ణ అని ఆయన రాశారు సాంఖ్య కారికలు. దీంట్లో సాంఖ్యం యొక్క తత్వం మొత్తం కూడా దీంట్లో పొందుపరిచాడు. అంటే మనకి వేదాంతానికి ఉపయోగపడేటువంటి సారాంశం మొత్తం దీంట్లో రాయబడింది సాంఖ్యం గురించి. ఎందుకని సాంఖ్యము తత్వశాస్త్రం. ఇది ఈ సాంఖ్య తత్వము మూలతత్వ విచారం జరిగింది దీంట్లో. ఎందుకంటే సాంఖ్య దర్శనం ప్రతి శాస్త్రానికి తత్వ విచారానికి మూలంగా ఉంది ఇది. అయితే దర్శన శాస్త్రాల్లో మొట్టమొదటిది ఇది. ఎందుకంటే యోగ దర్శనం కేవలం సాధన గురించి చెబుతుంది. ఈ సాంఖ్య దర్శనము మూలతత్వాన్ని గురించి చెబుతుంది. ఇది అది ఎలాగంటే సాంఖ్యంతే సమ్యక్ జ్ఞాయంతే పంచవింశతి తత్వానామ విచారః సాంఖ్యః అని చెప్పబడింది. సాంఖ్యంతే సమ్యక్ జ్ఞాయంతే ఏన పంచవింశతి తత్వానాం విచారః సాంఖ్యః అన్నాడు. అంటే సంఖ్యాయంతే అంటే సంఖ్యాయంతే అంటే ఇక్కడ సంఖ్య చేత సరిగ్గా తెలుసుకునే విచారణ ద్వారా తెలుసుకునేది. విచారణ ద్వారా తెలుసుకునేది ఏదైతే ఉందో దాన్ని సాంఖ్యం అంటున్నాడు. దీనిలో ఇప్పుడు గణించడం ద్వారా తెలుసుకోబడుతుంది. ఇది దీనిలో ముఖ్యంగా ఏంటంటే సాంఖ్యంలో మనకి
పంచవింశతి తత్వాలు 25 తత్వాల గురించి మనకి దీంట్లో విశేషంగా చెప్పబడతాయి. ఆ 25 తత్వాలు ప్రకృతి తత్వాల గురించి చెప్పబడతాయి దీంట్లో. దీంట్లో సంఖ్య అంటే గణించడం ద్వారా, లెక్కించడం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే దీంట్లో క్యాధాతువు అనే దాని ద్వారా జ్ఞానపరక అర్థం ద్వారా, గీతలో సాంఖ్యయోగం ద్వారా మనము జ్ఞానయోగం, సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం ద్వారా మనకి దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని విచారంతో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 25 తత్వాలు లెక్కించడం ద్వారా సాంఖ్యాన్ని అన్నారు. ఇక్కడ ఏదైతే ఉందో ప్రకృతి తత్వాలైనటువంటివి 25 తత్వాలు లెక్కించడం జరుగుతుంది దీంట్లో. ఆ లెక్కించడం ద్వారా ప్రకృతి పురుషుల యొక్క భేద జ్ఞానం తెలియజేస్తుంది ముఖ్యంగా సాంఖ్యశాస్త్రం. దీంట్లో ముఖ్యంగా సాంఖ్యశాస్త్రం కపిలాచార్యుడి చేత రాయబడింది కదా. అయితే దీంట్లో మనకి ఋషిధార అలాగే మునిధార అని 2 ఉంటాయి ఇక్కడ. ఋషిధార అంటే ముందు చెప్పబడినటువంటి దాన్ని ఆచరణ ద్వారా, అంటే ఆచరణ ద్వారా చెప్పి దాన్ని ఆచరణ ద్వారా చెప్పి దాన్ని ఏం చేస్తారంటే ఆచరింపజేస్తారు. అదేంటే వేదంలో ఉన్నటువంటి కర్మకాండలు మనకు ముఖ్యంగా ఈ కర్మకాండలు ఏవైతే ఉన్నాయో అవి వేదాల్లో చెప్పిన విధంగా ఋషులు ఆచరింపజేస్తూ ఉంటారు. ఉదాహరణకు చూడండి, యజ్ఞయాగాదులు, అలాగే పూజలు, వ్రతాలు, ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పినటువంటి క్రతువులు, కర్మలు. వీటిలో వేదాల్లో కేవలం చెప్పడం, ఆచరింప చేయటం వరకే, దానికి అర్థాన్ని వివరించి చెప్పరు ఇక్కడ. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఆ మంత్రాలు చదువుతుంటారు, వాటికి మంత్రాలు అర్థాలు వివరించి మనకి అక్కడ విశ్లేషణ చేసి చెప్పరు. అందుకే వీళ్ళు వేదాల్లో ఏవైతే చెప్పారో దాన్ని ఆచరించి ఆచరింపజేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని ఋషిధార అంటారు ఒక పద్ధతి. రెండోది మునిధార అంటారు. మునిధార అంటే వేదాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, వేదాంతము అలాగే దర్శన శాస్త్రాల్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో చెప్పబడినటువంటివి, వాటిని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా, విచారణ ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మునిధార అంటారు. అంటే ఒక పరంపర. వేదాంతము అంటే వేదాలకి అంతిమ భాగాలు ఏవైతే ఉంటే దాన్ని జ్ఞానకాండలు అంటారు. ఈ జ్ఞానకాండల ద్వారా ఏం తెలుసుకుంటారు? ఇక్కడ ఆత్మవిద్యని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారు. అంటే ప్రకృతి పురుషుల యొక్క భేద జ్ఞానాన్ని తెలుసుకుని, దాంట్లో పురుషతత్వాన్ని తెలుసుకుని దాన్ని విచారణ ద్వారా వివేక జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుని మోక్ష మార్గం వైపు విచారణ జరుగుతూ ఉంటుంది దానిలో. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దర్శన శాస్త్రంలో మొట్టమొదటిగా ప్రారంభంలో మనకి 2 విభాగాలు చేశారు. అదేంటంటే భారతీయ దర్శన శాస్త్రము, పాశ్చాత్య దర్శన శాస్త్రం అని 2 ఉన్నాయి. దీంట్లో మళ్ళీ భారతీయ దర్శన శాస్త్రాన్ని మళ్ళీ 2 భాగాలు చేశారు. భారతీయ దర్శన శాస్త్రం 2 భాగాల్లో మొట్టమొదటిది ఆస్తిక దర్శనము, అలాగే నాస్తిక దర్శనం అని 2 ఉన్నాయి. ఆస్తిక దర్శనాలు వేద మార్గాన్ని అనుసరించి ఉండేటటువంటి వాటిని ఆస్తిక దర్శనాలు అంటారు. వేద మార్గాన్ని ఖండన చేసి వాదించే వాటిని నాస్తిక దర్శనాలు అంటారు. ఆస్తిక దర్శనాలు అంటే మనకి ఈశ్వరుడు ఉన్నాడు, అలాగే భగవంతుడు ఉన్నాడు అని నమ్మి వేదాల్లో చెప్పినటువంటి వాటిని అనుసరించి ఆచరించేటటువంటి దాన్ని మనకి ఆస్తిక దర్శనాలలో చెప్పబడతాయి. అలాగే దేవుడు లేడు, భగవంతుడు లేడు, ఏదైతే కనబడేటువంటి స్థూల జగత్తు ఏదైతే ఉందో అదే సత్యము, అలాగే సృష్టి మొత్తము కూడా కేవలము ఏదైతే స్థూల ఇంద్రియాలతో అనుభవించేది ఏదైతే ఉందో అదే సత్యము, కనబడేది అని నమ్మి భగవంతుడు లేడని వాదించేది
వేదాంత మార్గాన్ని ఖండించేదాన్ని వాటిది ఏదైతే ఉందో నాస్తిక దర్శనం అని చెబుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి వేద మార్గాన్ని అనుసరించి ఉండేటువంటి ఆస్తిక దర్శనాలు 6 ఉన్నాయి. 6 ఏంటంటే న్యాయము, తర్కశాస్త్రం అంటారు, వైశేషికము, అలాగే వేదాంతం, అలాగే మీమాంసము, సాంఖ్యము అనేటువంటి, అలాగే యోగము. ఇవన్నీ కూడా 6 దర్శనాలు. ఈ 6 దర్శనాలని ఆస్తిక దర్శనాలు అంటారు. అలాగే నాస్తిక దర్శనాలు కూడా 6 ఉన్నాయి. నాస్తిక దర్శనాలు 6 మొట్టమొదటిది జైన మతం, చార్వాకము. వాళ్ళు ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రం నమ్ముతారు చార్వాక సిద్ధాంతం ప్రకారం. మాధ్యమిక, యోగాచార, సౌత్రాంతిక మరియు వైభాషిక అనేటువంటి దీనికి ఈ 6 నాస్తిక దర్శనాలు. ఇక్కడ ఈ నాస్తిక దర్శనాలు అని చెప్పి సాంఖ్యంలో 2 ఉన్నాయి. ఇక్కడ మనకి సాంఖ్యం అనేది ఎందుకు వచ్చిందంటే ఏకత్వాది వ్యవహార హేతు సాంఖ్యం అన్నాడు ఒక పద్ధతిలో. సాంఖ్యాన్ని ఎందుకంటే పేరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఏకత్వము, ద్విత్వము, అంటే 1, 2, 3 అనేటువంటి సంఖ్యలతో లెక్కించడం వల్ల సాంఖ్యంగా వచ్చింది. ఇది ఒక అర్థము. అలాగే సాంఖ్యం రెండో అర్థం ఏంటంటే వివేక జ్ఞానము. ఎలాగూ ఏవైతే ప్రకృతి తత్వాలు లెక్కించి ఇంకా ప్రకృతి పురుషుల యొక్క భేద జ్ఞానాన్ని తెలియజేసేది ఏదైతే ఉందో దాన్ని సాంఖ్యంగా రెండో పద్ధతిలో చెప్పబడింది. ఇదేంటంటే మోక్షమును ప్రాప్తి చేస్తుంది. ఏదైతే 25 తత్వాల విచార జ్ఞానం ఏదైతే ఉందో ఇది మోక్షానికి దగ్గరకు తీసుకెళ్తుంది జీవుణ్ణి. ఇది సాంఖ్య దర్శనం కార్యాకారణ సంబంధం అలాగే త్రిగుణాత్మకంగా చెప్పబడింది. ఇది కార్యాకారణము అలాగే త్రిగుణాత్మకంగా సాంఖ్య దర్శనము ఈ సంసార కారణమై సమస్త పదార్థాలు సుఖదుఖ మోహ రూపాత్మకంగా మరియు త్రిగుణాత్మకంగా ఉంటుందని చెప్పబడింది సాంఖ్య దర్శనంలో. కార్యకారణము అలాగే త్రిగుణాత్మకం అని చెప్పడమే కాకుండా ఈ సంసారం ఏవైతే ఉందో ఈ సంసారానికి కారణమైంది ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా సుఖ దుఃఖ మోహాత్మకమైన త్రిగుణాత్మకమైనటువంటి వాటితో ఉంటుందని దీంట్లో చెప్పింది. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సాంఖ్యము మొట్టమొదటగా దుఃఖానికి మూలం ఏంటో తెలియజేస్తుంది, దానికి దుఃఖానికి నివారణ ఏంటో తెలియజేస్తుంది. దాన్నే మొట్టమొదటగా ఈ యొక్క శ్లోకంలో చెబుతున్నాడు. సాంఖ్యకారికలో మొట్టమొదటగా ఈ యొక్క సాంఖ్యకారికలో మొట్టమొదటి కారిక ఏంటంటే దుఃఖత్రయం దుఃఖం అనేటువంటి త్రయము అంటే 3 విధాలుగా ఉంటుంది. దాన్ని నివారణ ఉపాయాలు కూడా ఉన్నాయి. అవేంటో దీంట్లో చెప్తున్నాడు. మొట్టమొదటి కారిక దీంట్లో దుఃఖత్రయ అభిఘాత జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సపార్థ చేన్ నైకాంతత్యంతతో అభావాత్. ఇక్కడ దుఃఖత్రయ అభిఘాత జిజ్ఞాస తదభిఘాతకే హేతౌ అని చెప్పాడు. ఈ దుఃఖము అన్నాడు. ఇక్కడ దుఃఖము దేనికి సంబంధించింది అంటే దుఃఖం అనేది ఇంద్రియాలకు సంబంధించిందా, విషయానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా, ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మకు సంబంధించిందా, దేనికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది, దుఃఖం దేనికి సంబంధించిందని తెలుసుకుంటే
దానికి నివారణోపాయం సులువుగా తెలుసుకోవచ్చు మనం. అందుకే దుఃఖము అంటే ఏంటి అక్కడ అంటే ఇంద్రియాలకి ప్రతికూల వేదనీయము దుఃఖం అన్నాడు. ఇక్కడ ఏంటన్నాడు, ఇంద్రియాలకి ప్రతికూల వేదనీయం దుఃఖం అన్నాడు. అంటే ఇంద్రియాలకి అనుకూల వేదనీయం సుఖము, ఇంద్రియాలకి ప్రతికూల వేదనీయం దుఃఖం. ఏది అంటే ఇప్పుడు ప్రతికూలం అంటే ఏంటి, మనం ఏదైతే ఒకటి సుఖంగా అనుకుని అంటే ఒకటి అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని మనము ఇంద్రియాలకి మనము ఇంద్రియాలతో విషయాన్ని అనుభవిస్తూ ఉంటుంటే దానికి వ్యతిరేకంగా కఠోరంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ప్రతికూలం అవుతుంది. ఉదాహరణకి సూర్యుడి యొక్క వెలుగు మనకి వస్తువులు చూడడానికి అనుకూలమైంది, కానీ సూర్యుడిని డైరెక్ట్గా చూసేది ఏదైతే ఉందో ఆ వెలుగు ఏదైతే ఉందో అది ప్రతికూలం అంటారు. అంటే చూడలేదు, అంటే ఇంద్రియానికి కష్టాన్ని కలిగించేది ఏదైతే ఉందో దాన్ని ప్రతికూలం అంటారు. ఇంద్రియానికి సానుకూలంగా సుఖాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో ఇంద్రియాలకి అది అనుకూలం అంటున్నాడు ఇక్కడ. దుఃఖము ఇక్కడ వేటికి ఉంటుంది, మరి ఇంద్రియాలకు ఉంటుందా, అలాగే విషయాలకు ఉంటుందా, అలాగే మనసుకు ఉంటుందా, అలాగే ఆత్మకు ఉంటుందా అంటే ఇప్పుడు విషయాలు, ఇంద్రియాలు, మనస్సు, అలాగే ఈ మూడు కూడా జడాలు. ఏవి, విషయాలు కానీ మనసు కానీ అలాగే ఇంద్రియాలు కానీ, ఇవి మూడు కూడా ఏంటంటే జడాలు, జడ పదార్థాలు, ప్రకృతికి సంబంధించింది. మరి ఆత్మ అది చైతన్య స్వరూపము. అయితే జడాలకి జడంలో సుఖము కానీ దుఃఖం కానీ ఉత్పత్తి అవ్వడం అనేది సంభవం కాదు. మరి దేంట్లో ఉత్పత్తి అవుతుంది అంటే మరి ఆత్మలో ఉత్పన్నం అవుతుందంటే ఆత్మ అనేది అసంగోయం అయం పురుష అన్నాడు. అసంగోహి అయం పురుష అన్నాడు. అంటే అసంగం, దేనితో కలవనటువంటిది ఆత్మ. ఎప్పుడు కూడా సుఖదుఖాలకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకని, సుఖదుఖాలు అనేటువంటిది మనసుకు సంబంధించినటువంటివి. ఎందుకని, మనసులో మనకి మనసు ద్వారా తెలుస్తాయి ఇవి. కానీ అవి ఉత్పత్తి అయ్యేవి ఎక్కడ అంటే ఆత్మలో కాదు. ఆత్మలో సుఖము లేదు, అలాగే దుఃఖము లేదు, అది సాక్షిభూతంగా ఉంటుంది. మరి దేంట్లో ఉత్పన్నం అవుతాయి ఇవి అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఆ యొక్క ఉత్పత్తి అనేది దేంట్లో ఉత్పత్తి అవుతుందంటే ప్రతిబింబ చైతన్యంలో ఉత్పన్నమవుతాయి అన్నాడు. ప్రతిబింబ చైతన్యం అంటే ఏంటి ఇక్కడ అంటే ఆత్మ బింబము, దానికి ప్రతిబింబం ఏంటంటే దాని నీడ. సూర్యుడు బింబము, ఆయన యొక్క నీడ ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబం అంటారు. సూర్యుడి యొక్క నీడ నీటిలో పడింది అనుకోండి, ఆ నీటిలో పడినటువంటి నీడ ఏదైతే ఉందో ఆ నీడ అనుకుంటుంది ఆ నీటికి సంబంధించినటువంటి కదలికలు, అలలు, వాటిల్లో కలిగేటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఆ సూర్యుడి యొక్క నీడ నావి అనుకుంటుంది. మరి ఈ యొక్క కదలికలు, అలలు ఈ ప్రతిబింబం మీద ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ సూర్యుడిలో ఉంటాయి అవి ఉండవు. ఎందుకని, బింబంలో ఎటువంటి మార్పు కానీ ఎటువంటి వికారం కానీ ఉండదు. కానీ దాని యొక్క నీడ ఏదైతే ఉందో అవి వేటి మీద అయితే పడిందో వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా తనవిగా భావించడం ఇక్కడ అజ్ఞానము. అలాగే ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ యొక్క నీడ అంటే దాన్ని ప్రతిబింబం అంటారు. అది దేని మీద పడింది, లోపల
శరీరంలో ఉన్నటువంటి ఉపాధిలో బుద్ధి మీద పడింది. బుద్ధిలో ఏమున్నాయి? శరీర ధర్మాలు ఉన్నాయి. ఈ శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనవిగా భావిస్తుంది ప్రతిబింబం. వాస్తవంగా తన స్వరూపాన్ని మర్చిపోయి తనవిగా భావించడానికి ఏదైతే ఉందో దాన్ని అజ్ఞానం అంటారు. అంటే అజ్ఞానం అంటే తెలియనితనం. ఆ తెలియనితనం అంటే ఏంటి? తన స్వరూప జ్ఞానం మరిచిపోయినటువంటి స్థితిని అజ్ఞానం అంటున్నాడు. తన స్వరూప జ్ఞానం మరిచిపోయింది ఏదైతే ఉందో దాన్ని అజ్ఞానం అని తెలుసుకుని ఇదేం చేస్తుంది? ప్రతిబింబము బుద్ధి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి తనవిగా భావిస్తుంది. అంతేకాకుండా అలా ఎప్పుడైతే బుద్ధితో తాదాత్మ్యం చెందిందో ఆ తాదాత్మ్యం చెందినప్పుడు బుద్ధి ద్వారా ప్రసరించేటటువంటివి ఏవైతే ఉన్నాయో అంతఃకరణాలు, మనస్సు, అలాగే చిత్తము, అహంకారము, దాంట్లో ఉన్నటువంటిది నిర్ణయాత్మకం చేసేటువంటిది బుద్ధి. బుద్ధిని మరొకటి స్మృతి సంస్కారాల సమూహం అని చెప్పొచ్చు. దాంట్లో ఈ ప్రతిబింబ చైతన్యం ఎప్పుడైతే బుద్ధి మీద పడిందో దానిలో ఉన్న సంస్కారాలన్నీ కూడా వ్యక్తం అవ్వటం మొదలవుతాయి దాన్ని ఆశ్రయించుకుని. కానీ ఎప్పుడైతే బుద్ధి మీద పడినటువంటి ప్రతిబింబ చైతన్యం ఏదైతే ఉందో బుద్ధికి సంబంధించిన ధర్మాలన్నీ తనవిగా భావించడాన్నే ఇక్కడ సుఖ దుఃఖానికి హేతు అవుతుంది. అంటే దానిలో తాదాత్మ్యం చెందటం అంటే దాంతో కలవదు. ఎందుకని? మనకి బింబానికి ఏవైతే ఉన్నాయో స్వభావము దాని ప్రతిబింబానికి కూడా అదే స్వభావం ఉంటుంది. సూర్యుడికి ఏదైతే స్వభావం ఉందో దానికి సంబంధించిన నీడకు కూడా అదే స్వభావం ఉంటుంది. అంతేగాని సూర్యుడికి వేరే స్వభావం, దాని యొక్క నీడకు వేరే స్వభావం అనేది ఉండదు. అందువల్ల ఈ యొక్క ప్రతిబింబం తన స్వరూపాన్ని మర్చిపోవటం వల్ల ఈ బుద్ధి ధర్మాలు తనవిగా భావిస్తుంది. భావించడం వల్ల అదేమనుకుంటుంది? అది వ్యాపకత్వమైనటువంటి తన స్వరూప జ్ఞానం మర్చిపోయి పరిచ్ఛిన్నమైనటువంటి శరీర ధర్మాలు తనవుగా భావిస్తుంది ఇక్కడ. అందుకే శరీరానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మనస్సు, అహంకారము, అలాగే చిత్తము ఏవైతే ఉన్నాయో వాటిలో కలిగేటువంటి వికారాలన్నీ కూడా తనవిగా భావిస్తుంది. అందుకే ఎప్పుడైతే తనవిగా భావించిందో బుద్ధి సంస్కారాలు, బుద్ధికి సంబంధించిన ధర్మాలు, సుఖ దుఃఖాలు కూడా ఈ బుద్ధికి సంబంధించినవి. ఎందుకని? ఇంద్రియాలు విషయాలతో కలవడం వల్ల సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు? చైతన్యము బుద్ధి మీద పడినప్పుడు, చైతన్యం బుద్ధిలో పడినప్పుడు బుద్ధి నుంచి మనస్సు అనేటువంటి కిరణం బయటికి వచ్చి అది ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి దానిలో ఉన్నటువంటి విషయాలను గ్రహించి దానిలో ఉన్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఈ ప్రతిబింబ చైతన్యము తనవిగా భావించి అనుభవిస్తుంది అక్కడ. ఇది వాస్తవంగా చైతన్యానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ బుద్ధితో తాదాత్మ్యం చెందడం వల్ల ఆ విధమైనటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. అయితే ఈ దుఃఖము పురుషుల్లో ఉండదు కదా, మరి దుఃఖం ప్రతిబింబ చైతన్యంలో ఉంటుందని చెబుతున్నాడు. ఇది మరి ఈ దుఃఖము ఉంది కదా, మరి ఈ దుఃఖము నివారణ అనేది చూడాలి. ఆ దుఃఖ నివారణ గురించి ఇక్కడ ఉపాయం చెబుతున్నాడు. త్రైకాలిక దుఃఖం అంటున్నాడు. 3 కాలాలకు సంబంధించిన దుఃఖము ఉంది. దుఃఖముని నివారించాలి. అది 3 కాలాలకు సంబంధించిన దుఃఖం నివారించాలి అంటే ఇక్కడ భూత, వర్తమాన, మనకి భవిష్యత్తు కాలం, అనాగతం అంటారు. అయితే భూతకాలము అంటే జరిగిపోయింది. జరిగిపోయింది నివారించడం అనేది మన చేతిలో కాదు. జరిగిపోయింది ఇక అది మళ్ళీ తిరిగి రాదు, నువ్వు నివారించడానికి కూడా ఉండదు. అది దాన్ని ఎట్లాగో మనం నివారించలేము. ఎందుకంటే జరిగిపోయింది కనుక దానికి అవకాశమే లేదు నివారించడానికి. అయితే ఒకటి తెలిసిపోయింది, వర్తమానంలో నివారించడానికి వీలు పడుతుందా అంటే ప్రారంధం. నువ్వు ఆల్రెడీ అనుభవిస్తున్నావు. భోజనాన్ని పళ్ళెంలో పెట్టుకుని నువ్వు తింటున్నప్పుడు ఆ అనుభవించేటప్పుడు ఏదైతే ఉందో దాంట్లో మనకి దాన్ని నివారించడానికి సాధ్యం కాదు.
ఎందుకని అనుభవం ద్వారా నివారించడమే తప్ప దాన్ని ప్రత్యేకంగా తీసి పక్కన పెట్టలేము. ఎందుకు ఉదాహరణకి జ్వరం వచ్చిందనుకోండి, ఆ జ్వరం వచ్చినప్పుడు అనుభవిస్తున్నావు దాన్ని, ఫలాన్ని, ఆ జ్వరానికి సంబంధించినటువంటి వేదనను అనుభవిస్తున్నావు. నువ్వు మరి దాన్ని నివారించడం అంటే ఏంటి? దాన్ని తీసి పక్కన పెట్టడం సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. అనుభవించి దానికి తాత్కాలిక ఉపశమనాలు చేయటమే తప్ప దాన్ని తీసి పక్కన పెట్టలేము, దాన్ని ఎవరూ తీసుకోలేరు. అలాంటప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి దుఃఖాన్ని నివారించలేము, అది అనుభవం ద్వారా మాత్రమే పోతుంది. ఇది మహాత్ములకైనా ఎవరికైనా సరే ప్రారంధం అనేది అనుభవం ద్వారా మాత్రమే పోతుంది. ఇది తేలిపోయింది. ఇప్పుడు భూతకాలంలో ఉన్న దుఃఖాన్ని నివారించలేము, అలాగే వర్తమానంలో ఉన్నది కూడా నివారించలేము, అది భవిష్యత్తు. మరి భవిష్యత్తులో రాబోయే దుఃఖాన్ని ఏమైనా నివారించవచ్చా అంటే అది మనకు ఎట్లాగో తెలియదు. దుఃఖం ఏ రూపంలో వస్తుందో తెలియదు. వ్యాధి రూపేణ వస్తుందా, లేదంటే ఏదన్నా ప్రమాదాల రూపంలో వస్తుందా అనేది మనకు అసలు తెలియదు. దాన్ని ఎలా నివారిస్తాం మనం? అందుకే దుఃఖాన్ని, 3 కాలాల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని నివారించలేము. మరి దేన్ని నివారించవచ్చు అంటే అనాగత కాలం ఉన్నట్టు భవిష్యత్ కాలంలో దుఃఖాన్ని హేతువయ్యేటువంటి ఏవైతే ఉంటే కారణాన్ని నివారించవచ్చు. ఎలా నివారించవచ్చు అంటే దాని గురించి చెప్తున్నాడు. ఏవైతే భవిష్యత్ కాలానికి సంబంధించి దుఃఖ కారణం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయొచ్చు అన్నాడు. ఎలాగూ అంటే సాధనల ద్వారా, నిత్య కర్మానుష్ఠానాల ద్వారా. ఎందుకని? దుఃఖము అంటే పాపము యొక్క ఫలితం. మరి దాన్ని వ్యతిరేకం ఏంటి? పాపానికి పుణ్యము. ఆ పుణ్యక్రతువులు చేయటం వల్ల పాప ఫలితం ఏదైతే ఉందో దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు, దాని యొక్క పీడను తగ్గించవచ్చు, బాధని తగ్గించవచ్చు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సాధన, జపధ్యానాల ద్వారా, అలాగే నిత్యకర్మానుష్ఠానాల ద్వారా, ఈ విధంగా సాధనల ద్వారా వాటి కారణాన్ని నివారించవచ్చు. కారణం అంటే ఏంటి? ఇక్కడ పాపము కారణ రూపంలో ఉందంటే అది ఏమవుతుంది? మరొక జన్మలో అది హేతు అవుతుంది, కారణం అవుతుంది. దేనికి? మరొక జన్మకి హేతు అవుతుంది. ఆ జన్మ కూడా ఎలాంటి జన్మ కూడా తీసుకోవడానికి అదే కారణం అవుతుంది. అందుకే ఈ కారణాన్ని నివారించడానికి, రాబోయేటువంటి జన్మలు లేకుండా చేసుకోవడానికి, సంసారాన్ని నాశనం అంటే లేకుండా చేయడం. సంసారం అంటే ఇక్కడ ఏంటి? చావు పుట్టుకల వలయం. దాన్ని లేకుండా చేయడానికి ఇది మనకి ఉపయోగపడతాయి సాధనలు ఏవైతే ఉన్నాయో చెప్పినటువంటివి. నిత్యకర్మానుష్ఠానం ద్వారా దాన్ని నాశనం చేయవచ్చు. సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఇంద్రియాలు విషయాలతో సంబంధం కలిగి ఉండడం వల్లే అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మనకి సుఖము దుఃఖము కారణం ఏంటంటే మనకి 3 కారణాలు చెప్పాడు ఇక్కడ. ఏంటది అంటే ఇంద్రియాలు విషయాలతో కలవటం వల్ల సుఖం కానీ దుఃఖం కానీ ఏర్పడుతున్నాయి. అలాగే ఇంద్రియాలు మనసుతో కలవటం వల్ల సుఖం కానీ దుఃఖం కానీ ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా మనకి ఇంద్రియాలు, మనస్సు, విషయాలు సానుకూలంగా ఉన్నా కానీ మనం ఒకసారి మనకి నచ్చినటువంటి కర్మ చేసేటప్పుడు మనకు మించినటువంటి శక్తిని ఉపయోగిస్తాం. అదే పరిశ్రమ. దానివల్ల అంటే ఏమవుతుంది? అధిక శక్తిని ఉపయోగించటం వల్ల కలిగేటువంటి శ్రమ వల్ల కలిగేది ఏదైతే ఉందో దుఃఖం అది అన్నాడు. అందుకే అధిక శక్తిని వ్యయం చేయడం వల్ల కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది కూడా కారణమవుతుంది సుఖ దుఃఖాలకి. మరి కారణం చెప్పాడు, హేతువు చెప్పాడు. వీటి వల్ల దుఃఖం కారణమవుతుంది. ఎందుకని? విషయాలతో కలిసినా కానీ దుఃఖానికి హేతు అవుతుంది ఇంద్రియాలు మనసుతో కలిసినా కానీ దుఃఖానికి హేతు అవుతుంది. అలాగే అధికంగా శక్తిని వ్యయం చేయడం వల్ల కూడా దుఃఖానికి హేతు అవుతుంది చెప్పాడు. మరి విషయ ఇంద్రియ సంయోగం వల్ల కూడా, మరియు మనస్సు ఇంద్రియాలతో సంయోగం వల్ల, మనస్సు మరియు ఇంద్రియాల యొక్క సంయోగం వల్ల విషయ సంబంధం కూడా, శారీరక శ్రమతో కూడా దుఃఖం ఏర్పడుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరి దుఃఖము నివారణ ఎలా జరుగుతుంది అంటే, దుఃఖ నివారణ ఎప్పుడు జరుగుతుంది అంటే
తన స్వరూపమునందు తాను స్థిరమైనప్పుడు, అంటే తన స్వరూప జ్ఞానం తెలుసుకున్నప్పుడు, ఆత్మయందు స్థిరంగా నిలబడినప్పుడు, అంటే స్వరూపమునందు స్థిరంగా ఉన్నప్పుడే. స్థిరంగా ఉండడము అంటే స్వరూపమునందు ఆత్మచింతన యందు స్థిరంగా ఉండడం అని అర్థం ఇక్కడ. అంటే అన్యచింతలు వదిలిపెట్టేసి ఆత్మచింతన యందు స్థిరంగా ఉండడాన్ని తన స్వరూపమునందు నిలబడడం అంటాడు. ఇక్కడ ప్రకృతి పురుషుల యొక్క వివేక జ్ఞానం ఇవ్వడమే ఈ సాంఖ్య దర్శనం యొక్క ముఖ్య లక్షణం. ఎలాగంటే దుఃఖం అనేటటువంటిది మన 3 గుణాల్లో రజోగుణం వల్ల ఏర్పడుతుందని చెప్పాడు. అది గీతాచార్యుడిగా చెప్పాడు. ఎందుకని ఇక్కడ మెయిన్ ముఖ్యంగా దుఃఖత్రయ అవిఘాతా అన్నాడు. దుఃఖము 3 విధాలుగా ఉంటున్నాడు ఈ శ్లోకంలో. మనకి దుఃఖము 3 విధాలు అంటున్నాడు. దుఃఖత్రయం అవిఘాత. శ్లోకం అర్థం వివరిస్తున్నాడు ఇక్కడ. త్రయము అన్నాడు 3 విధాలు. అదేంటిది అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికమని 3 విధాలుగా ఉంది. ఆధ్యాత్మిక దుఃఖము అంటే ఇక్కడ మళ్ళీ 2 విధాలు ఉంటాయి. ఇక్కడ ఒకటి శారీరక దుఃఖము, అలాగే మానసిక దుఃఖము అని 2 విధాలు ఉంటాయి అన్నమాట. శారీరక దుఃఖము అంటే ఇక్కడ మనకి శరీరంలో కలిగేటి వాత, పిత్త, కఫ దోషాల వల్ల ఏర్పడినటువంటి వ్యాధుల కారణంగా వచ్చేటువంటి దుఃఖాన్ని ఏమంటారు? శారీరక దుఃఖము అంటున్నాడు. శారీరక దుఃఖము ఈ విధంగా ఉంటుందని చెప్పాడు. అలాగే మానసిక దుఃఖము ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి వాతపిత్త కఫ జ్వరాది వాటితో ఉంటుంది అన్నాడు. మరి మానసిక దుఃఖం ఎలా ఉంటుంది? మనకి ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ మన నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, వియోగం చెందినప్పుడు వారి నుంచి, అది మనకు కలిగేటువంటి మానసికమైనటువంటి దుఃఖం అన్నాడు. అంటే ప్రియమైనవి దూరంగా అయినప్పుడు, అప్రియమైనటువంటి దగ్గరగా వచ్చినప్పుడు మనకి మానసికంగా దుఃఖం అనేది ఏర్పడుతుందని చెబుతున్నాడు. ఇంకా ఆది భౌతికమైనటువంటి దుఃఖం ఎలా ఉంటుంది అంటే 4 విధాలుగా ఉంటుంది అంటున్నాడు. ఆది భౌతిక దుఃఖము 4 విధాలుగా. మనకి సృష్టిలో జీవ సృష్టి అనేది 4 విధాలుగా ఉంటుంది. అది ఎలాగూ అంటే ఇక్కడ మనకి జరాయుజాది, జరాయుజము, అలాగే అండజము, అలాగే స్వేదజము, ఉద్భిజము అనేటువంటి 4 ప్రకారాలుగా ఈ జీవి ఉత్పన్నమవుతుంది ఈ సృష్టిలో. జరాయుజము అంటే మనుష్య, పశువు అనేటువంటి మృగము. మనుష్యులు, పశువులు పుట్టుక ఎలా ఉంటుంది? పొట్ట ద్వారా, అంటే ఆ గర్భాశయాన్ని ఆధారంగా చేసుకుని పుట్టడం ఏదైతే ఉందో దాన్ని జరాయుధము. జరాయుము అంటే జీర్ణాశయం. ఇక్కడ పొట్టని మనకి జర అంటారు. దాని ద్వారా జీవుడు జన్మించడం ఏదైతే ఉందో దాన్ని జరాయుధము. మనకి మనుషులు, అలాగే పశువులు, అలాగే మృగాలు, కొన్ని జంతువులు, ఇవన్నీ కూడా జరాయుజులు, జరాయుధాలు అంటారు. దీన్ని రెండవది ఏంటంటే అండజము, గుడ్డు ద్వారా పుట్టడము. అండము అంటే గుడ్డు ద్వారా జన్మ ఉంటుందన్నమాట. అది ఎలాగంటే మనకి పక్షి, సరీసృపాది అన్నాడు ఇక్కడ. అంటే పక్షులు, అలాగే పాములు, అలాగే కప్పలు, ఇవన్నీ కూడా గుడ్డు ద్వారా జన్మని తీసుకుంటూ ఉంటాయి, అండము ద్వారా. అలాగే మూడోది ఏంటంటే స్వేదజము, చెమట ద్వారా. అంటే చెమట ద్వారా పుట్టేటువంటి కొన్ని జీవులు ఉన్నాయి. ప్రకృతిలో ఒక్కపోత ద్వారా, మనకి బాగా వేసవి కాలంలో ఒక్కపోత కలిగినప్పుడు మనకి శారీరకంగా చెమట అనేది ఉత్పన్నమవుతుంది. బాహ్యంగా అయితే బయట ముఖ్యంగా భూమి, కొన్ని ప్రదేశాల్లో
ఆ వేడికి ఒక్క పోతకి ఏదైతే ఉందో దానివల్ల ఆ యొక్క దానిలో ఉండేటువంటి ఆ వేడిలో పుట్టేటువంటి ఏంటంటే దోమలు, క్రిములు, కొన్ని క్రిమికీటకాలు అన్నమాట. ఇది స్వేదజం అన్నారు. వాటి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి వాటిని. అలాగే నాలుగోది ఏంటంటే ఇక్కడ ఉద్భిజము, భూమిని భేదించి బద్దల కొట్టుకుని పైకి ఉత్పన్నమయ్యేటువంటివి ఉద్భిజములు, మొక్కలు, వృక్షాలు ఏవైతే ఉన్నాయో మొక్కలు ఇవన్నీ కూడా భూమిని భేదించుకుని పైకి వస్తూ ఉంటాయి, ఉద్భిజములు. ఈ విధంగా 4 రకాలుగా జన్మ అనేది ఉంటుంది ఈ భూమి, ఈ సృష్టిలో ఈ యొక్క జీవులు ఈ 4 రకాలుగా మాత్రమే జన్మను తీసుకుంటాయి అని చెబుతున్నాడు. అయితే ఈ యొక్క ఆది భౌతికం అని చెప్పినటువంటి చతుర్విధ భూతగ్రామము అని, చతుర్విధ భూతగ్రామ నిమిత్తం అని చెప్పాడు ఇక్కడ. ఈ 4 విధాలుగా చెప్పి ఆది భౌతిక దుఃఖం ఎలా ఉంటుందంటే ఈ 4 విధాలైనటువంటి వీటి వల్ల ఆది భౌతిక దుఃఖం ఏర్పడుతుంది అంటున్నాడు. ఎలాగూ ఇక్కడంటే ఇక్కడ మనకి ఈ ఏవైతే ఉన్నాయో జీవులు వీటి ద్వారా కలిగేటువంటి దుఃఖం అన్నమాట భౌతికమైన ఆది భౌతిక దుఃఖం అంటారు. అలాగే ఆది దైవిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము అంటే ప్రకృతి ప్రళయాలు, అలాగే శీతోష్ణ సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు అంటే ప్రకృతి ప్రళయాలంటే ఇక్కడ మనకి తుఫాన్లు, వర్షాలు, అలాగే భూకంపాలు, ఇవన్నీ ప్రకృతి ప్రళయాలు. అంతేకాకుండా శీతము, ఉష్ణము, శీతోష్ణము, బాగా చలి వేయడము, అలాగే బాగా వేడి తాపం పుట్టడము, ఇవన్నీ కూడా దైవిక దుఃఖాలు అంటే దేవతల ద్వారా వచ్చేటువంటివి. ఆది దైవిక దుఃఖాలు అంటారు, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఈ విధమైనటువంటి 3 దుఃఖాలు, త్రివిధ దుఃఖాలు అన్నాడు ఇక్కడ. దుఃఖత్రయము, అభిఘాతాత్, జిజ్ఞాస, వీటిని నాశనం చేయడానికి కలిగేటువంటి నాశనం ఏ విధంగా నశిస్తాయి అంటే ఇక్కడ జిజ్ఞాస కలగ్గా విచారణ ద్వారా వాటి హేతు ఏదైతే ఉందో, దుఃఖానికి హేతు ఏదైతే ఉందో వాటిని నివారణ చెయ్యాలి అంటున్నాడు. వాటిని ఏ విధంగా నివారణ జరుగుతుంది, ఇక్కడ ఆ నివారణ మార్గం ఏంటి, ఉపాయం ఏంటి అని చెప్తున్నాడు ఇక్కడ. ఉదాహరణ చూద్దాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు శ్లోకంలో, అభిఘాతకే హేతవు, ఆ హేతు కారణాన్ని నాశనం చేయాలంటున్నాడు ఇక్కడ. దృష్టే అంటే ఇక్కడ ఈ దృష్టం ప్రత్యక్షము సబ్ అపార్థ నివారణ. ఈ ప్రత్యక్ష దుఃఖం ఏదైతే ఉందో ప్రతి అక్షము అంటే ఇక్కడ మనకి ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేయటం అనేది ప్రత్యక్ష దుఃఖం మనకి. అది ఆ క్షణంలో మనము తీర్చుకోవాలి, ఆ క్షణంలో భోజనం చేస్తాం. భోజనం చేస్తే ఆ లోపల ఉన్నటువంటి తాపం, ఆ దుఃఖం అనేది శాంతిస్తుంది. మళ్ళా సాయంత్రానికి మళ్ళీ ఆ దుఃఖం వస్తుంది, మళ్ళీ భోజనం చేస్తే శాంతిస్తుంది. అంటే ఇదేంటి, తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. ఇది ఆత్యంతిక అంటే శాశ్వత నివారణం కాదు. ఇక్కడ కేవలము అప్పటికప్పుడు కలిగినటువంటి దుఃఖాన్ని నివారణ చేసుకోవడానికి చేసే ఉపాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారంటే తాత్కాలిక ఉపశమనాలు. దీన్ని ఆత్యంతికం అని చెప్పరు. అని ఏమంటున్నాడు, ఏకాంత అంటే నిశ్చితంగా, ఏకాంత అత్యంతతో అన్నాడు ఇక్కడ. ఏకాంత అంటే నిశ్చితంగా అత్యంతం అది అవ్వదు. ఏదైతే ఉందో ఈ ప్రత్యక్ష ఏవైతే ఉండో నివారణ ఉపాయాలు ఏవైతే ఉన్నాయో, అప్పటికప్పుడు చేసేటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో అవి నిశ్చితంగా, అది ఖచ్చితంగా అవి శాశ్వతమైన నివారణ ఉపాయాలు కాదంటున్నాడు. అభావాత్, అవి నివారణ ఉపాయాలు కావు, తాత్కాలిక ఉపాయాలు మాత్రమే. మరి శాశ్వతమైనటువంటి నివారణ ఉపాయాలు ఏంటి అనేటటువంటి దాన్ని పరిశీలన చేస్తే ఇప్పుడు మనకి దాని గురించి చెబుతున్నాడు ఇక్కడ. 2వ కారికలో చెబుతున్నాడు. ఇక్కడ చెప్పినటువంటిది మొట్టమొదటి దానికి ఈ విధంగా చెప్పి మనకి
ఉపోద్ఘాతము, దానికి దుఃఖము, దుఃఖానికి కారణము చెప్పాడు. చెప్పి ఇప్పుడు 2వ శ్లోకంలో మనకి చెప్తాడు. అంటే దుఃఖ నివారణకు మనకి ఉపాయం చెబుతున్నాడు. ఎప్పుడు దుఃఖ నివారణకు ఉపాయం ఏంటంటే ముఖ్యంగా ఇంద్రియము అలాగే విషయము కలవకుండా ఉండాలి. ఇంద్రియాలు విషయాలతో కలవకుండా ఉండడం ఒకటి. రెండోది మనసు ఇంద్రియాలతో కలవనప్పుడు ఇంకా అధిక శక్తి క్షయమవ్వకుండా ఉండడము. ఇవన్నీ కూడా దుఃఖానికి నివారణ ఉపాయాలని చెప్పాడు. ఇప్పుడు ఇంకా ఇంకోటి ఏమి చెబుతాడంటే ఆత్మ జడముతో కలవనప్పుడు, అంటే స్వరూప జ్ఞానం తెలిసినప్పుడు అని అర్థం. ఇక్కడ జడంతో ఇప్పుడు కలవకుండా ఉంటుంది. స్వరూప జ్ఞానం తెలిసినప్పుడు అది వివేక జ్ఞానంతో శరీర ధర్మాల కంటే వేరుగా ఉంటుంది వ్యవహారం. అందుకే అలాంటప్పుడు కూడా ఇది దుఃఖం అనేది కలగదు. దుఃఖానికి నివృత్తి మార్గం అని చెప్తాడు. ఇది అత్యంతికం. ఇప్పుడు మూడు కాలాలకు సంబంధించినటువంటి దుఃఖం నివృత్తి అనేది జరగదని తెలిసింది. ఇప్పుడు దీనికి ఉపాయము మరి 2వ శ్లోకంలో ఏమి చెబుతాడో విందాం. దృష్టవదనుశ్రే అనుశ్రవికా సహి అవిశుద్ధాది క్షయాతిశయాయుక్తః తద్విపరీతః శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞః విజ్ఞానాత్. ఇది చెప్పాడు నాన్న. ఇక్కడ ఏంటంటే దృష్టవద్ అన్నాడు. ఇక్కడ దృష్టవద్ అంటే ప్రత్యక్ష ఉపాయాలు. దృష్టవద్దు. అలాగే దృష్టవద్ అంటే మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి అప్పటికప్పుడు కలిగినటువంటి దుఃఖాలు తాత్కాలికంగా చేసేటువంటి వాటిని అది ప్రత్యక్ష ఉపాయాలు అంటున్నాడు. దాని ద్వారా నివారణ అనేది కలగదు. మరి అనుశ్రవిక అంటే వేదాల్లో చెప్పినటువంటివి, వేదాల ద్వారా విన్నటువంటి కర్మకాండల ద్వారా కూడా దుఃఖ నివారణ జరగదు. అనుశ్రవిక అంటే జ్యోతిష్మాది యజ్ఞయాగాదులు వేదం ద్వారా విన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా శాశ్వతమైనటువంటి దుఃఖ నివారణ కలగదు. ఎందుకని యజ్ఞం చేసావు, ఆ యజ్ఞం చేసిన తర్వాత అపూర్వం అనేది ఉత్పన్నం అవుతుంది, అంటే పుణ్యఫలం ఉత్పన్నం అవుతుంది. పుణ్యఫలం ద్వారా స్వర్గలోకాలకు వెళ్తాడు. స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ స్వర్గాన్ని సుఖాలు పుణ్యఫలాన్ని అనుభవించి మళ్ళీ ఏం చేస్తాడు, పతంతి, మళ్ళీ వాళ్ళు కిందకి పడతారు, అంటే మళ్ళీ జన్మ తీసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి కర్మానుసారం మళ్ళీ ఏమవుతారంటే మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటారు. అందుకే ఇంకేమంటున్నాడు, మరి చేసేటువంటి కర్మల వల్ల అవిశుద్ధ అంటున్నాడు. మరి ఇది అనుశ్రవిక అంటే వేదంలో చెప్పినటువంటి కర్మకాండల ద్వారా కూడా దుఃఖ నివృత్తి జరగదు. అందుకే ఇక్కడ కర్మల వల్ల ఏమన్నా దుఃఖ నివృత్తి కలుగుతుందా అనేది 2వ శ్లోకంలో సందేహం. మరి దాన్ని కూడా విచారణ చేయాలి కదా. ఇప్పుడు కర్మల వల్ల మనకి దుఃఖ నివృత్తి కలగదు. ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ ముందు చెప్పాడు ప్రత్యక్ష కర్మల వల్ల జరగదు. ఇది 2 అనుశ్రవిక వేదంలో చెప్పినటువంటి వాటి వల్ల కూడా జరగదు, అంటే కర్మకాండల వల్ల జరగదు. వేదంలో చెప్పినట్టు కర్మకాండల వల్ల జరగదు దుఃఖ నివృత్తి. అలాగే అవిశుద్ధ, మరి ఏ కర్మ చేసినా కానీ మనకి దాంట్లో నువ్వు సత్కర్మ చెయ్యి, పుణ్యకర్మ చేసినా కానీ దాంట్లో పాపము పుణ్యము 2 ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఒక యజ్ఞం చెయ్యాలి, అది సత్కర్మ. నువ్వు ఏ యజ్ఞం అయినా చెయ్యి, అశ్వమేధ యజ్ఞం చెయ్యి, అలాగే లోక కళ్యాణం కోసం శాంతి యజ్ఞం చెయ్యి, ఏ యజ్ఞం చేసినా నీకు దాంట్లో పుణ్యపాపం 2 కలిసి ఉంటాయి. ఎందుకని మనం యజ్ఞం చెయ్యాలి అంటే దానికి కట్టెలు తీసుకురావాలి, కట్టెలు అలాగే ద్రవ్యాలు, హోమద్రవ్యాలు ఇవన్నీ తీసుకొస్తాం. దాంట్లో అనేక జీవులు కలిసి ఉంటాయి. అలాగే దాంట్లో పదార్థాలు చేసేటప్పుడు అనేక జీవులు చనిపోతూ ఉంటాయి. చూడండి, ఒక క్రతువు చేయాలంటే ఎన్ని జీవులు మనకి హాని జరిగిన తర్వాత, ఎన్ని జీవులకి హింస జరిగిన తర్వాత ఆ క్రతువు చేయడం జరుగుతుంది. అందుకే ఒక క్రతువు చెయ్యాలి అంటే దాంట్లో చేసే పుణ్యఫలము ఎంతైతే ఉందో దాంట్లో సగభాగం పాపం కూడా ఉంటుంది. ఎందుకని
ఇవన్నీ కూడా జీవులన్నీ కూడా నశిస్తే కానీ నువ్వు క్రతువు చేయడానికి వీలు పడుతుంది. అందువల్ల యజ్ఞ చేసినా కానీ, అలాగే మరొక క్రతువు చేసినా కానీ, ఏవి చేసినా కానీ అక్కడ నైవేద్యంగా పెట్టడానికి పదార్థాలు తీసుకురావాలిగా. మరి నైవేద్యం పెట్టడానికి వంట చేయాలి కదా. వంట చేసేటప్పుడు ఎన్ని జీవులు నశిస్తున్నాయి? అది అంతే కదా. అందుకే నువ్వు సత్కర్మైనా కానీ దానిలో పాపపుణ్యం ఉండదు. అందుకే కర్మ వల్ల దుఃఖ నివృత్తి లేదు అని చెప్పేశాడు. అలాగే మరి క్షయ, ఏ కర్మ అయినా సరే చేస్తూ ఉంటే క్షయం అవుతూ ఉంటుంది. అంటే కర్మ చేసేవనుకో దానివల్ల ఏమవుతుంది? పాపం కానీ పుణ్యం కానీ ఉత్పన్నం అవుతుంది. ఆ పుణ్యము శాశ్వతంగా ఉంటుందా? అది మళ్ళీ పైకి వెళ్ళి పుణ్యలోకాలు అనుభవించి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కర్మ చేసే కొద్ది ఏమవుతుంది? క్షయం అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా దుఃఖ నివృత్తి లేదు. దుఃఖము అంటే మళ్ళీ జన్మ తీసుకుని కర్మఫలాలు అనిపిస్తూ దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. అందుకే దుఃఖము లేకుండా పోవటం అంటే మళ్ళీ సంసారం లేకుండా పోవటమే. మరి దేనివల్ల పోతుంది? ఇంకా అతిశయ కర్మ చేసి ఇంకొకటి దీంట్లో ఏం చెప్పాడంటే అవిశుద్ధ, క్షయ, అతిశయ. అతిశయ అంటే ఇప్పుడు ఒక కర్మ చేసావు, ఒకటి సాధిస్తే ఏమన్నా దుఃఖ నివృత్తి కలుగుతుందా అంటే కలగదు. ఉదాహరణకి ఇంద్ర పదవి పొందాలని నువ్వేం చేసావంటే 100 అశ్వమేధ యాగములు చేసావు. అశ్వమేధ యాగములు 100 చేస్తే ఆ వాడికి ఇంద్ర పదవి లభిస్తుంది అన్నారు. ఏం చేశాడు? ఆ ఇంద్ర పదవి కోసం 100 అశ్వమేధ యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు చేసినప్పుడు ఆడు చనిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గలోకంలో ఇంద్ర పదవి